హత్యకు ముందు డ్రైవర్ రాయుడు వీడియోలో బొజ్జల సుధీర్ రెడ్డి పేరొచ్చింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తోటి 50 లక్షల డీల్ కుదిరిందన్నాడు డ్రైవర్ రాయుడు. ముందు 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారని వెల్లడించాడు. డ్రైవర్ రాయుడుతో డీల్ నడిపించిన సుజిత్ రెడ్డి, పేట చంద్ర, కొట్టేసాయి, వినుత విషయాలు ఎప్పటికప్పుడు చేరవేయాలని డీల్ కుదిరినట్టుగా చెప్పాడు. వినుత వీడియోలు, జనసేన నేతలతో మాట్లాడే కాల్స్ వివరాలు ఎమ్మెల్యే ఇవ్వమన్నారంటూ డ్రైవర్ రాయుడు ఆరోపణలు చేశాడు. వినుత దంపతులను చంపాలంటూ ఆర్డర్ చేశారు సుజిత్. 2 సార్లు చంపాలని చూశానన్నాడు రాయుడు. ఆ తర్వాత సీక్రెట్గా వీడియో తీస్తుండగా పట్టుబడ్డానని చెప్పాడు రాయుడు. తనను బంధించిన అడగడంతో ఎమ్మెల్యే చేయమన్నాడని చెప్పానన్నారు రాయుడు. జనసేన నేత కోట వినుత 2024 ఎన్నికలకు శ్రీకాళహస్తి నుంచి టికెట్ ఆశించే సమయంలో జరిగిన తతంగం ఇదంతా. వినుత సీక్రెట్లు ఎప్పటికప్పుడు తెలియాలని బొజ్జల సుధీర్ రెడ్డి తనతో డీల్ కుదుర్చుకున్నారని ఆరోపించాడు డ్రైవర్ రాయుడు. సుధీర్ రెడ్డి అనుచరుడు సుజిత్ రెడ్డి వినుత దంపతులను చంపాలని తనకు ఆర్డర్ వేసినట్లుగా ఆరోపించాడు. అడిగేలోపు నేను అప్పుడు కొత్త సిమ్ తీసుకోండి ఆ కొత్త సిమ్ నెంబర్ వాడికి ఇచ్చాను. వాడు ఇచ్చిన తర్వాత ముందులాగా మళ్ళీ ఫోన్లు చేసి ఎక్కడ వెళ్తున్నారు, ఏమి విషయాలు అంటారా అన్నారు. నేను చెప్తా ఉన్నాను. ఒకసారి ఉన్నట్టుండి మీ మేడం మీ సార్ని చంపేమన్నాడు ఎమ్మెల్యే అని చెప్పాడు. వాడు చెప్పిన తర్వాత నేను 2 సార్లు కార్లో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను చంపేస్తాను అనేసి. కానీ అది కుదరక నేను వెళ్ళిపోయి మేడం వాళ్ళు నన్ను నడిచి మేము కావాలనే చేస్తాను నువ్వు అంత నువ్వు డ్రైవింగ్ వద్దు అమ్మొద్దు దిగుదా అని చెప్పేసి నన్ను అప్పుడు డ్రైవింగ్ తీసి వెనకాల వచ్చి చెప్పి దాని తర్వాత నాకు డ్రైవింగ్లో వేయకుండా వేరే పని పెట్టుకున్నాడు. ఒకసారి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన రూమ్ దగ్గరకు వచ్చి తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించారని, అలా జరగకుండా ఉండాలి అంటే వినుత ప్రైవేట్ వీడియోలు, పార్టీ నేతలతో ఉండే వీడియోలు తనకివ్వాలని డిమాండ్ చేశారని చెప్పుకొచ్చాడు రాయుడు. మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ రూమ్ దగ్గరికి వచ్చాడు. రూమ్ దగ్గరికి వచ్చేసి ఏమో నువ్వేనా అంతా అక్కడ పనిచేస్తూ ఉండేది అని అడిగాడు. అవును నేనే అని చెప్పాను. అంతే సార్ నీకు జీతం అంతా అడిగాడు. నేను 9,000 ఇస్తున్నారు అని చెప్పాను. 9,000 ఇంకా ఎవరన్నా పని చేస్తారా, నేను 19,000 ఇస్తాను నా కాడికి వచ్చేసి అని అడిగాడు. లేదు మా మేడం వాళ్ళకి పదవి వచ్చిన తర్వాత కారు ఇల్లు కొనిస్తామని చెప్పారు. దానికోసం నేను ఆడే ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళు కూడా అక్కడే ఉన్నామా అని చెప్తారు అని చెప్పాను. సరే నువ్వు రాకపోతే పోయినావు, మీ మామ కోవిడ్లో ఉంటాడంటని, మీ అత్త మీ చెల్లెలు కోడూరులో ఉంటారంట, ఈ మధ్య పెళ్ళి ఉంటుంది చెల్లెలకి, మీ అవ్వ ఒకటే ఇంట్లో ఉంటారంట కదా, మీరు బొక్కింగ్ పాలం అంట కదా అని అడిగాడు. అవును నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు అని చెప్తే నేను ఎమ్మెల్యే నాకు ఇవంతా తెలియకుండా ఉంటుందా అని చెప్పాడు. చెప్పిన తర్వాత మావాడు ఆల్రెడీ 20 లక్షల డబ్బులు నన్ను ఇచ్చినారా అని అడిగాడు. అవును ఇచ్చాను అని చెప్పాను. దాని తర్వాత సరే నువ్వు నా కాడికి రాకపోతే పోయినావు, మీ మేడం మీ సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు, లేకపోతే మీ పార్టీలో ఎవరికైనా పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉండే వీడియోలు, లేకపోతే ఏదైనా నన్ను తిడతా ఉండే వీడియోలు, లేకపోతే మీ మేడం ఏదైనా వల్గర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి. ఆల్రెడీ మా వాడు చెప్పినాడు కదా నీకు 30 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పేసి అని వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి ఈ మాత్రం అవి నాకు ఇచ్చేసాము అంటే ఈ డబ్బులు నీకు ఇచ్చేసాను, నేను బయటకు పంపించేస్తాను, నీ పేరు ఏడారా, నేను వెంటనే వెళ్ళి హ్యాపీగా బతుకు అని చెప్పి డబ్బు వేయకుండా అది తీసుకుని వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత వినుత వీడియో తీస్తుండగా దొరికిపోయానని, ఆ తర్వాత వారు రూమ్లో బంధించి తనను అడగడంతో మొత్తం విషయం అంతా చెప్పేశానన్నాడు రాయుడు. చెప్పిన తర్వాత 26వ తారీఖు ఇంట్లో ఎవరు లేరు. మేడం ఒకటి సోఫాలో కూర్చుంటే నేను వెళ్ళి కాళ్ళ కూర్చున్నట్టు కూర్చొని నా ఫోన్ బ్యాక్గ్రౌండ్ వీడియో రికార్డ్ అనే యాప్లో వీడియో ఆన్ చేసుకొని వెళ్ళి 2 నిమిషాల మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో ఏదో మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చే లోపల అది సౌండ్ వచ్చి మేడం అక్క వాళ్ళు తీసుకొని చదివిస్తాను అని చెప్పి తర్వాత అనే టైంలో వీడియో చేసి ఫోన్లో డిలీట్ చేశాను. నాకు భయంగా వేసి నేను సుజిత్కి ఫోన్ చేశాను. అంత వీడియో తీస్తూ ఉండి నేను దొరికిపోయినాను, ఏం చేయాలి ఇప్పుడు అని చెప్తే నువ్వేమని చెప్పావు అని అడిగాడు. నేనేం చెప్పలేదు, నానేం అడగలేదు, అడిగితే ఏం చెప్పలేదు, నాకు భయంగా ఉన్నది అని చెప్పాను. ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను, మాతో వీడియో తీస్తూ ఉండి దొరికిపోయినాను సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు, ఏం రెస్పాండ్ అవ్వలేదు.
కోట వినుత డ్రైవర్ రాయుడు పాత వీడియో కలకలం సృష్టిస్తోంది. హత్యకు ముందు తీసుకున్న వీడియోలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. శ్రీకాళహస్తి రాజకీయాల్లో ఈ వీడియో ఇప్పుడు దుమారం రేపుతోంది. TV9తో ఫోన్లో స్పందించారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్. నాపై వస్తోన్న ఆరోపణలు అవాస్తవం అంటున్నారు ఆయన. రాయుడెవరో నాకు తెలియదు అంటున్నారు. ఎన్నికల సమయంలో కోట వినుత 8 కోట్లు డిమాండ్ చేసిందని బొజ్జల ఆరోపిస్తున్నారు. కోట వినుతే వీడియో రిలీజ్ చేసిందంటున్నారు బొజ్జల సుధీర్.